జై వడ్డెర. కొద్ది మంది ఉన్నా కానీ హాల్ అదిరిపోయేటట్టు రావాలి రిప్లై. జై వడ్డెర. ఈనాటి ఈ యొక్క వడ్డెర గర్జన కార్యక్రమ కర్త కర్మ క్రియ వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు, యంగ్ అండ్ డైనమిక్ ద లీడర్ దేవళ్ళ వెంకట్. ఆకలేస్తుందబ్బా, మీకు సౌండ్ రావట్లా. వడ్డెర దెబ్బ అంటే గన్ను దెబ్బే కాదు, మన గళంలో నుండి కూడా రావాలి. దేవళ్ళ వెంకట్కి ఒక్కసారి జై. మరి ఆయనకి ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి పెద్దలు తన్నీరు సాంబయ్య గారు, అదేవిధంగా వేముల నాగరాజు గారు, ఇంకా యూత్ ఇక్కడంతా కమిటీ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎన్ని ఆటుపోట్లు తిన్నారో కళ్ళారా చూస్తా ఉన్నా. నా వడ్డెర సోదరులు ఈరోజు ఈ యొక్క కులానికి ప్రతినిధులుగా భుజానికి ఎత్తుకొని ఈ యొక్క మహా సంగ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నట్టు ఒక పోరాట యోధుల్లాగా గ్రామాలు తిరిగి ప్రతి మారుమూల నుంచి నాయకుల్ని ఈ స్టేజీ వరకు తీసుకురాగలిగారంటే దాని వెనుక ఎంత కృషి ఉందో మనందరం ఒకసారి గమనించాలి. మరి ఈరోజు ఆయన శ్రమకి ప్రతిఫలం ప్రతి ఒక్క నాయకుడిని పార్టీలకు అతీతంగా ఒక వడ్డెర గొంతు వినిపించడానికి అన్ని కులాల ప్రతినిధుల్ని ఈ వేదికని అలంకరించే విధంగా చేసి జై వడ్డెర అనిపించగలిగిన సత్తా ఉన్న నాయకుడు మన దేవళ్ళ వెంకట్. దానికి మనందరం గర్వపడాలి. ఇలాంటి సభలు, ఇలాంటి వేదికలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఇంకా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా వెనుకబడే ఉన్నాం. అయినా సరే ఈ పోరాటం ఆగదు అని నిరూపించడానికే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఆ యొక్క కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్ని కులాల ప్రతినిధులకి, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు ఓసీ కులాలు కూడా అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా వడ్డెర జాతి తరఫున. అదేవిధంగా వేదిక ముందు మా కుల బంధువులు ఎంతో సేపటి నుండి, సమయం 2:30 అయిపోయింది, ఆకలైనా సరే సీటు వదలకుండా, ఎందుకంటే మనం అక్కడ అసెంబ్లీలో ఎలాగో సీట్లు సంపాదించుకోలేం, ఈ సీట్ అయినా సరే నిలబెట్టుకోవాలగా సీటు వదలకుండా అందరూ ఇన్ని గంటల పాటు ఓర్పుగా ఇక్కడ కూర్చొని ఉన్నారంటే మీ అందరికీ ఈ కులం మీద ఉన్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన ప్రధాన ఎజెండా ఈ సమాజంలో మన వడ్డెర్ల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నాం అనేది, రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తున్నారా లేదా అనేది తెలియజెప్పడం కోసమే మన సోదరులు దేవళ్ళ వెంకట్ గారు ఈ కార్యక్రమాన్ని, మరి త్వరలో ఎన్నికలు రాకపోతా ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీ, పాలకపక్షం, ప్రతిపక్షం, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా మా వడ్డెర జాతిని గుర్తించి మాకు అవకాశాలు కల్పిస్తే, రాజకీయంగా మేము ముందుకు వెళ్ళగలిగితే మా జాతిని ముందుకు నడిపించుకుంటాం. మా బిడ్డల భవిష్యత్తుకి మేమంతా కూడా బాటలు వేస్తామని చెప్పి మా సోదరులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈరోజు ఇందాకే చెప్పారు పెద్దలు, నగర మేయర్ కానివ్వండి, మరి ఇంకా వచ్చిన సోదరులందరూ కూడా, నూరి ఫాతిమా గారు, ఈ దేశానికి వెన్నెముక రైతు అయితే ఆ రైతుకు కూడా నీళ్ళు ఇవ్వగలిగేటువంటి సత్తా ఉన్న ఇంజనీర్లు ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మించిన ఇంజనీర్లు మన కులంలో ఉన్నారు. ఈరోజు మన పక్కనే ఉన్నటువంటి నాగార్జున డ్యామ్ నిర్మించినటువంటి ఒక వడ్డెర శక్తి అని చెప్పేసి ఈరోజు మీ
అందరికీ కూడా సగర్వంగా తెలియజెప్తా ఉన్నాను. రైతుకు నీరందిస్తూ ఈ దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుకే మనం వెన్నెముకగా ఉన్నామంటే అది మన వడ్డెర జాతి గొప్పతనం అని కూడా నేను సగర్వంగా తెలియజెప్తా ఉన్నాను. ఈరోజు మరి భూమి తల్లిని నమ్ముకొని, నేల తల్లిని నమ్ముకొని జాతీయ రహదారుల నుంచి మున్సిపాలిటీ రోడ్ల వరకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల దగ్గర నుండి పెద్ద పెద్ద కాలువలు తవ్వడం దగ్గర నుంచి మురికి కాలువలు తవ్వేంత వరకు గుడులు కట్టినా, బడులు కట్టినా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినా దాంట్లో మన వడ్డెర శక్తి ఉందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మన వడ్డెర బిడ్డలు పలుగు పారాపట్టి రక్త మాంసాలే పెట్టుబడిగా మన జాతిలో కష్టపడుతూ ఈ యొక్క సమాజం యొక్క అభివృద్ధిలో నిరంతరం పాటుపడుతూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనాభాగా దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షలకు పైచిలుకే ఉన్నాం. ఓటు బ్యాంకుగా 13 లక్షల మందే ఉన్నాం. అయినా కానీ ఇంత మేజర్ కమ్యూనిటీగా ఉన్నటువంటి మనం ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తించండి అయ్యా, మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి అయ్యా, మాకు రాజ్యాధికారంలో వాటా కల్పించండి అయ్యా అని బ్రతిమిలాడుకునే పరిస్థితుల్లోనే ఇంకా ఉన్నాం. మిగిలిన కులాల్లో బీసీలలోనే మరి ఎన్నో మేజర్ కమ్యూనిటీ, బీసీలలో మేజర్గా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి వడ్డెర కులానికి ఎందుకు కల్పించట్లేదో అది మన లోపమా లేక పాలకుల లోపమా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక చిన్న అనుమానం కూడా ఉంది. వడ్డర్లకు టికెట్లు ఇస్తే గెలవరు, వాళ్ళే ఓడగొట్టుకుంటారు. ఇప్పుడే మా సోదరులు చెప్పారు, ఒక అన్నకిస్తే ఒక తమ్ముడు ఓడగొట్టాడు అని చరిత్ర గురించి చెప్తున్నారు. నేను అది వినగానే నేను షాక్ అయ్యా. సరే, కులంలో దేవళ్ళ వెంకట ఒక కార్యక్రమం చేస్తున్నాడంటే నేను చెవులారా విన్నా, అది ఎట్లయినా చెడగొట్టాలని. ఇలాంటివి ఉంటాయి కానీ రాక అవకాశాలు, ఎందుకంటే వేదికలెక్కి సభలు నిర్వహించుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని ఇలాంటి ప్రోగ్రాములు చేసుకొని మనం సాధించుకునే సీట్లని మళ్ళీ మనమే ఓడగొట్టుకోవడం ఏంటయ్యా? అది దానికి నేను మాత్రం భిన్నంగా నేను ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే 2014 నాకు జెడ్పీ చైర్మన్ అవకాశం కల్పించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం, నా మండలం కాదు, నా నియోజకవర్గం కాదు, ఒక ఆడబిడ్డనైనా రాజకీయంగా ముందున్నాను. నా కులం ఎక్కువ శాతం బెల్లంకొండలో ఉంది కాబట్టి నాకు అవకాశం కల్పించండి అని నేను అడగగానే నాకు అవకాశం కల్పించగానే నా వడ్డెర సోదరుల దగ్గరికి వెళ్ళిపోయాను. మిగతా ఎవరిని నేను సంప్రదించలా. మొట్టమొదటిగా వెళ్ళింది నా వడ్డెర సోదరుల దగ్గరికి. మీ ఇంటి ఆడబిడ్డగా నేను ఇక్కడికి వస్తానన్నా, నన్ను గెలిపించండి అనగానే మరి నన్ను భుజాలు ఎత్తుకొని అక్కడ ఉన్నటువంటి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మిగతా కులాలందరినీ సమీకరించుకొని ఒక జెడ్పీటీసీగా ముక్కు మొహం తెలియని నన్ను, రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్నటువంటి నన్ను కేవలం 3 సంవత్సరాల్లో అప్పటికి నేను రాజకీయాల్లోకి వచ్చి అయినా కానీ నన్ను భుజాలకెత్తుకొని గెలిపించుకున్నటువంటి జాతి నా వడ్డెర జాతి అని సగర్వంగా తెలియజెప్తా ఉన్నా. ఖచ్చితంగా మనలో ఆ చైతన్యం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది ఈరోజు చెప్తా ఉన్నా, దేవళ్ళ వెంకట్కి టికెట్ ఇచ్చినా మేమంతా కూడా ఏకమై గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముందు మీ పార్టీ పెద్దల ఆలోచనలు మార్చుకోండి. మేము బలంగా ఉన్నాం, మాలో ఐకమత్యం ఇంకా ఉంది. లేదని ఒకవేళ సభ దగ్గరికి రాలేకపోవచ్చు, ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు మనవి. పొద్దున లేస్తే పనికి వెళ్తే తప్ప మన ఇల్లు గడవనటువంటి పరిస్థితి కాబట్టి సభల మీదకు మనం వెళ్ళలేకపోవచ్చు, సభ దగ్గరికి మనం రాలేకపోవచ్చు. కానీ ఇక్కడ రాలేని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు దేవళ్ళ వెంకట ఏం చేయబోతున్నాడు, దేవళ్ళ రేవతి ఏం చెప్పబోతుంది, ఈ యొక్క వేదిక మీద వచ్చినటువంటి కుల
తీసుకోబోతున్నారని వేలాదిగా సోషల్ మీడియా ద్వారా, మీడియా సోదరుల ద్వారా ఇళ్ళ ముందే కూర్చొని మరి కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా నాకు తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజెప్పుకుంటూ, మరి ఈరోజు మన వడ్డర్లకి టికెట్ తెచ్చుకోవడంలో కానీ, ఆ వచ్చిన టికెట్ వ్యక్తిని గెలిపించుకోవడంలో కానీ, గెలిపించుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను, నా వడ్డర సోదరులు సిద్ధమా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మీ నుంచి రెస్పాన్స్ 100% బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి చేయకొట్టండి, జై వడ్డరా. మరి ప్రధానంగా ఈరోజు చెప్తా ఉన్నా, చేసిన మేలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మీ అందరి ముందు ఇక్కడున్న సోదరులలో ప్రతి ఒక్కళ్ళ గడప నేను వెళ్ళాను. ప్రతి ఒక్క సోదరుడికి నేను తెలుసు. ఈ గుంటూరు జిల్లాలో నేను తొక్కని గడప అంటూ లేదు మన వడ్డర సోదరుల గడప. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది వడ్డర కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు. కాకపోతే మనకేంటంటే విలువ తెలియదు. మరి మా సోదరుడు ఇక్కడే ఉన్నాడు, మైనింగ్కి ఆయన యజమాని, ఒక వడ్డర కోఆపరేటివ్ సొసైటీకి ప్రెసిడెంట్ అయ్యి మైనింగ్ కూడా తెచ్చుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి. మన హక్కుల్ని కాపాడుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. ఈరోజు దేవళ్ళ వెంకట్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు అంటే ఆయన స్వప్రయోజనం కోసం కాదు. ఈరోజు ఎంతోమంది ఇక్కడ వరకు సమీకరించడానికి ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఈరోజు మరి వడ్డెర కులంలో ఎందుకు వెనుకబడి ఉన్నామంటే రాజ్యాధికారంలో వాటా లేకపోవడం, మాకంటూ ఒక రాజరికం కానీ అధికారం, ప్రధానంగా రాజ్యాధికారం అంటే అధికారం చేతుల్లో లేకపోవడం వల్లనే ఈరోజు మాకున్న హక్కుల్ని కానీ, మాకున్నటువంటి అవకాశాలను కానీ మేము ముందుకు తీసుకువెళ్ళలేకపోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుల బంధువులందరికీ తెలుసు, ఎక్కడ ఏ కులంలో లేనటువంటి విధంగా మరి తట్ట బుట్ట నెత్తిన పెట్టుకొని, పలుగు పార చేత పట్టుకొని, మన డొక్కలు చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకి, పక్క జిల్లాలకి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఒక్క వడ్డెర కులంలోనే ఉంటుంది. ఓటు బ్యాంకు మరి 30 లక్షల జనాభా ఉండి కూడా ఈరోజు కేవలం 13 లక్షలే ఓటు బ్యాంక్ ఎందుకున్నామయ్యా అంటే వలస బ్రతుకులు కాబట్టి, కొంతమంది అక్కడ ఉంటారు, కొంతమంది ఇక్కడ ఉంటారు కాబట్టి ఓటర్లుగా మనం నమోదు చేసుకోలేకపోవడం వల్ల మనం అంత జనాభా ఉండి కూడా ఓటు బ్యాంకుగా కనిపించట్లేదు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంతమంది దామాషా ప్రకారం ఉన్నటువంటి మన వడ్డెర జాతికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో అన్ని టికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకి, ప్రతిపక్షాలకు ఉందని మళ్ళీ తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను ఏ విధంగా నిలబెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా 2019లో మరి డిఐజీ యేసురత్నం గారిని పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత ఏషియాలోని అతి పెద్ద మార్కెట్ యార్డ్ అయినటువంటి మిర్చి యార్డ్, గుంటూరు మిర్చి యార్డ్ని కేటాయించడం, అదేవిధంగా మరి ఈ రోజున మనకి రాజ్యాధికారంలో వాటా కల్పించాలని ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం కానీ మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. అదే అభిమానం, ఎందుకంటే మేమంతా వైసీపీలో ఉన్నాం, మాకు అవకాశాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడ వేదిక మీద కూడా ఉన్నారు. ఆ పార్టీలు కూడా గుర్తించి ఈ యొక్క కులానికి ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పించి మరి అందరూ కూడా, ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో దాదాపు ఒక ఎమ్మెల్యేని డిసైడ్ చేయగలిగినంతటువంటి ఓటు బ్యాంకు మా వడ్డర్లకు ఉంది. దాదాపు 20,000 పైచిలకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంది. కాబట్టి దయచేసి మరి దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో రానున్న కాలంలో ఎక్కువ టైం లేదు, మరి ఈ 2 నెలల కాలంలో 2 నెలలు కూడా లేదు, మరొక 15 రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా వడ్డెర జాతి బిడ్డలకి అవకాశాలు ఇస్తారని, దాని ద్వారా సామాజికంగా
రాజకీయంగా మరి మా బిడ్డల భవిష్యత్తుకి విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నటువంటి మా బిడ్డల భవిష్యత్తుకి మేము బాట వేసుకునే విధంగా మాకు అవకాశాలు ఇస్తారని ఈ రోజున మరి మీ అందరి ముందు నేను ఇలా నిలబడగలిగి మాట్లాడుతున్నానంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మాకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశాలు కల్పిస్తారని మరి ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తూ మరొక్కసారి మీ అందరూ ఇంతటి కార్యక్రమాలకి ఎప్పుడైనా సరే ఏ వడ్డెర బిడ్డ అయినా సరే ఎక్కడైనా ఏర్పాటు చేస్తే మన వడ్డెర్లందరూ, ఎందుకంటే మనలో ఐకమత్యం లేదు అని బయట ప్రపంచం అనుకుంటా ఉంటుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి ఇదే విధంగా ఏ చోట మీటింగ్ పెట్టినా, ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ళ వెంకట్ ఆయన పోరాటం ఒక గుంటూరు వరకు ఆగిపోకూడదు. ఈ ప్రయాణం రాష్ట్రం మొత్తం సాగాలి. మన వడ్డర్లకు ఒక యువత అండగా ఉండాలని నా రిక్వెస్ట్గా వెంకట్ని ప్రతి చోట కూడా ఇలాంటి సభలు ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ జై వడ్డెర.